విజయవాడలో ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతలు తీసుకుని పనిచేస్తానని సుజనా హామీ ఇచ్చారు. ఓటమి భయంతోనే ముస్లింలను బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని పార్టీలు రెచ్చగొడుతున్నాయని అన్నారు. కూటమిని భారీ మెజార్టీతో గెలిపించి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. సుజనాకు మద్దతుగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్లూరి శ్రీరామ్తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేవెళ్ల పార్లమెంట్ స్థాయి నియోజకవర్గాల అభివృద్ధికి తాను ఎప్పుడు తోడ్పడతానని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. పార్లమెంట్ స్థాయికి చెందిన సంకల్ప పత్రాన్ని ఆయన విడుదల చేశారు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఏమి అవసరం ఉందో దానికి అనుగుణంగా తాను మేనిఫెస్టోను తయారు చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఆ విధంగానే తన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి నిరుపేద కుటుంబానికి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తామని, అలాగే ఇల్లు లేని కుటుంబాలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ప్రకటిస్తామని, చేవెళ్ల పార్లమెంట్ స్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పరుస్తామని వివరించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 400 పైచిలుకు సీట్లను సాధిస్తుందని, అందులో చేవెళ్ల కూడా ఉంటుందని ఆయన మీడియా ముఖంగా వెల్లడించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. కొంతమంది రైతులు కోట్లాది సంపాదిస్తారు, కానీ ఎంతో మంది 100 రూపాయలు పెడితే పంట వచ్చే వరకు 100 రూపాయల వరకు వాళ్ళ పంటనే కాక వాళ్ళ జీవితాలు కూడా నాశనమైతే, అవి కాకుండా నేను ఎన్నో ప్రోగ్రాంలు మొదలు పెట్టినాను. అవి పార్టీ సక్సెస్ఫుల్, నేను అది మొత్తము సక్సెస్ఫుల్. నేను ఉన్నప్పుడే ప్రత్యేకంగా టమాటా రైతుల మీద అది తప్పనిసరి చేస్తాను. ఇంకోటి, ఇది ఎత్తైన ప్రాంతం. మేము ఇక్కడ ఈ పశ్చిమ రంగారెడ్డిలా మేము తినేది వెనకట నుంచి ఇప్పుడు కూడా చాలా మంది మేము తినేది జొన్న రొట్టెలు, గోధుమ రొట్టెలు, తైల రొట్టెలు. కానీ ఇక్కడ జొన్నలు, తైలలు తక్కువైతున్నాయి, ఎవరు పెడతలేదు. ఎందుకంటే అవి హెల్త్ కూడా మంచిది, ఎందుకంటే దానికి గిట్టుబాటు ధర వస్తలేదు. దాని ఎంఎస్పీని నేను పెంచుతా. మళ్ళీ ఇది ఈ ప్రాంతానికి ఎక్కువ కొర్రలు, సజ్జలు, ఇవన్నీ మెట్ట పంటలు, అంటే వానతో పెరిగే, సాగునీరు లేకుండా పెరిగే పంటలకు అది గిట్టుబాటు ధర కంటే ఎక్కువ ప్రాఫిట్ అయ్యేటట్టు నేను తప్పనిసరిగా చేస్తాను. దీనికి మోడీ గారు కూడా గ్రహించి మిల్లెట్స్ అని ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు పాపులర్ అవుతుంది. దాంట్లో చేవెళ్ల పాత్ర, కేవల రైతుల పాత్ర ఎక్కువ అయ్యేటట్టు నేను తప్పనిసరి చేస్తాను.